మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఫిబ్రవరి 7 శుక్రవారం. కుంభరాశి వారికి గంట గంటకు జరిగేది తెలిస్తే వణికిపోతారు. 2025 ఫిబ్రవరి 7వ తారీఖు శుక్రవారం రోజున కుంభరాశి వారికి జరగబోయేది ఏమిటో, వారికి జరగబోయే శుభ అశుభ కార్యక్రమాలు ఏమిటో, దానికి తగ్గ ఫలితాలు ఏమిటో, పరిహారాలు ఏమిటో, చేసుకోవలసిన దేవతారాధన ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పబోయే ప్రతి విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుకుంటుంది. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొన్నిసార్లు వీరు చాలా కఠినమైన నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కానీ ఏది చేసినా కూడా ఎదుటి వారికి నష్టం కలిగే విధంగా ఎప్పటికీ ప్రయత్నించరు. ఎందుకంటే వీరు చాలా మంచి మనసుతో ఉంటారు. వీరికి లాస్ అయినా పర్వాలేదు కానీ ఎదుటివారు క్షేమంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులకి, కుటుంబ బంధాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. స్నేహితులకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబ పెద్దల యొక్క మాటలను వినయంగా వింటారు. అలాగే వీరు అలంకార ప్రియులు. వీరు హుందాగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంఘంలోనూ సమాజంలోనూ వీరికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. దానికి తగ్గ ప్రతి ఒక్క ప్రయత్నాన్ని కూడా నూతనంగా ఆలోచిస్తూ వినూత్నమైన పద్ధతుల్లో ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎక్కడ ఎంత కష్టం వచ్చినా సరే మొదలుపెట్టిన పనిని విడిచిపెట్టరు. కుంభరాశి వారు జీవిత భాగస్వామి పట్ల నిబద్ధతతో ఉంటారు. ప్రత్యేకమైన ప్రేమను కలిగి ఉంటారు. ప్రతి ఒక్క విషయం కూడా జీవిత భాగస్వామితో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటారు. చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా వీరిద్దరి మధ్య చిన్న చిన్న వివాదాలు జరుగుతున్నప్పటికీ కూడా వారికి, కుంభరాశి వారికి జీవిత భాగస్వామి అంటే ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఇక ఈ రాశి వారికి ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయేది ఏమిటో ఇప్పుడు చూద్దాము. కుంభరాశి వారికి 2025 ఫిబ్రవరి 7వ తారీఖున జరగబోయేది ఇదే. ఎందుకంటే కనుక వీరికైతే గంట గంటకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ఆ రోజంతా కూడా గంట గంటకు ఒక వార్త వింటూ ఉంటారు. వీరు ఆశ్చర్యానికి గురవుతూ ఉంటారు. మిశ్రమమైన ఫలితాలతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఊహించని శుభవార్తలు అందుతాయి. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలనైతే పొందుకుంటారు. అవి అసలు జరుగుతాయని కూడా ఎంతవరకు వీరు అనుకోలేదు. అటువంటి ఫలితాలైతే మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే మీకైతే ఒక ప్రత్యేకమైన వార్త అయితే అందబోతుంది. గంట గంటకు మీరు ఊహించని అద్భుతమైన సంఘటనలు ఆ రోజైతే మీకు జరగబోతున్నాయి. అలాగే విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలను పొందుకుంటారు. ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయం అయితే మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది. మీరు అనుకోని సంఘటన మీకు ఎదురవుతుంది. మీరు ఊహించని ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. చాలా కాలం క్రితం మీరైతే దూరం అయిపోయిన కొందరు స్నేహితులను కలుసుకుంటారు. ఇటువంటి ప్రతి ఒక్కటి కూడా మీకైతే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీరు ఏ విధంగా స్పందించాలో కూడా మీకు తెలియదు. మిశ్రమమైన ఫలితాలతో మీరైతే గంట గంటకి జరిగే సంఘటనలతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటారు. మీకు ఒక రకమైన వణుకు పుడుతుంది. మీరు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లోకి వెళ్తారు. ఒక పక్క సంతోషం, ఒక పక్క దుఃఖం అన్నట్లు మీ పరిస్థితి అయితే ఉండబోతుంది. దీనికి తగ్గట్లు మీరైతే కనుక ఉక్కిరి బిక్కిరి అయిపోయే సమస్యలు, ఆలోచనలతో కూడా కుటుంబ బాధ్యతలతో ఒకంత ఒత్తిడికి గురవుతారు. కానీ రోజు మొత్తం మీద మీకైతే అనుకూలమైన ఫలితాలు నడుస్తాయి. అలాగే మీరు శివారాధన చేసుకుంటాం ద్వారా, అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. ప్రతి విధమైన ప్రతికూలతలు కూడా తొలగించుకోవటానికి మీరు నవగ్రహాల ప్రదక్షిణ చేయడం ద్వారా మీకైతే అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.